ఆంధ్రప్రదేశ్ని మీడియా శాసించాలనుకుంటుంది. అది తెలుగుదేశం అనుకూల మీడియా శాసించాలనుకుంటుంది. అధికారులు ఎవరు ఉండాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. వచ్చే అధికారులు చంద్రబాబు గారికి అనుకూలంగా లేకపోతే వాళ్ళ మీదన విషం చిమ్ముతారు. క్యారెక్టర్ అసాసినేషన్, ఒక వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి దుర్మార్గపు చర్యలు. రామోజీరావు గారు, ఆర్కే గారు, చంద్రబాబు గారు ఈ లోకాన్ని కాపాడడానికి వచ్చినటువంటి వీరులు. ఎన్టీ రామారావు ఈ లోకాన్ని నాశనం చేసి దుర్మార్గాలు చేసినటువంటి చేతకాని వ్యక్తి. ఆ ఎన్టీ రామారావు అనేటువంటి ఆయన్ని గద్దెదించేటటువంటి సందర్భంలో చెప్పింది అది. అలాగే రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి సైకో, అదే చంద్రబాబు నాయుడు లోకోద్ధారకుడు. ఇదే 30-35 సంవత్సరాల నుంచి నేరేటివ్గా ప్రజల్ని నమ్మిస్తూ వస్తున్నటువంటి పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇప్పుడు అదనంగా మరికొన్ని మీడియాలు తోడైన మహా టీవీ కావచ్చు, TV5 కావచ్చు, ఈటీవీ కావచ్చు, ABN కావచ్చు, వాళ్ళ 6గురిని అడ్డుపెట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించాలనుకుంటున్నారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నారు, అధికారుల్ని ప్రభావితం చేయాలనుకుంటున్నారు. చంద్రబాబుకి అనుకూలంగా ఉండే అధికారులకి అండగా ఉంటూ నిర్మోహమాటంగా పనిచేసేటటువంటి అధికారుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాబేదారులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇందులో ఎలాంటి ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి ఆయన తెలుగుదేశం హయాంలోనే మున్సిపల్ కమిషనర్ విజయవాడ చేశారు, జిల్లా కలెక్టర్గా చేశారు. ఆ తర్వాత రోజుల్లో గుంటూరు జిల్లాకి చేశారు. ఆ టైంలోనే రోడ్ల విస్తరణ ఇదంతా జరిగింది. ఆయన ప్రభుత్వం రోడ్ల విస్తరణ అంది చేసి పెట్టాడు. ఆ టైంలో కోర్టుల్లో కేసులు ఫేస్ చేసిన తను. అదే ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత విద్యాశాఖ కార్యదర్శిగా చేస్తున్నాడు. ఇవాళ స్కూళ్ళు బాగు చేయమని జగన్ చెప్పాడు, స్కూళ్ళ బాగు మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశాడు. అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ మంచోడు, ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ జగన్కి అమ్ముడు పోయినటువంటి వాడు. ఏంటి ఈ లక్షణం అంటే, మేమంతే. ఎప్పుడైనా సరే చంద్రబాబు అధికారంలో ఉంటే అందరూ IASలు అనాలి. అదే చంద్రబాబు దిగిపోగానే వచ్చే ప్రభుత్వాన్ని ఏడిపించుకు తినాలి. అలా ఏడిపించుకు తింటే నిజాయితీ పరులు. చంద్రబాబు చెప్పినప్పుడు ఏమైనా సరే చెప్పినట్టు చేసేస్తే వాళ్ళు మంచివాళ్ళు. అప్పుడు కనుక తప్పు చెప్పినా, ఇప్పుడు కనుక తప్పు చెప్పకపోయినా వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తాం. ఈ తరహా మీడియా మాఫియా అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ని శాసించాలనుకుంటుంది. ప్రజలు మరి ఆ మీడియా మాఫియాని అంగీకరిస్తారా లేదా చూడాలి.